ఉగాది పర్వదినం సందర్భంగా ఏపీ కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. లక్ష్మీ సమేత శ్రీవారిని పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు ముస్లిం భక్తులు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు అర్చకులు. ప్రతి ఏడాది ఉగాది రోజున ముస్లిం భక్తులు శ్రీవారికి బియ్యం, కందిబిడలు, చింతపండు, కూరగాయలు, వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బీబీ నాంచారి అమ్మవారిని దర్శించుకుని భత్యం సమర్పించారు ముస్లిం భక్తులు. ఒక ప్రత్యేకతగా సార్ ఉగాది రోజు మేము ఎక్కడున్నా కూడా ఇది మా తరతరాలుగా మా పెద్దవాళ్ళు ఆశీర్వచనంతో మా జేజీ అబ్బా నాన్న వాళ్ళ కంటిన్యూ చేస్తుంటాం అందరం పిల్లలము. అది ఒక మా ఇంటి సాంప్రదాయం. అది మనం ఎక్కడున్నా కూడా ఈ పండుగ రోజు మాత్రము ఆ వెంకటేశ్వర స్వామి వారికి భత్యం చెల్లించుకోవడము మా ఇంటి ఆనవాయితీ. అవి మనకు బియ్యము, బేడలు, చింతపండు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, విస్తరాకులు అవన్నీ ఇస్తుంటాం సార్. वो हमारे ख़ानदान से है, वो स्वामी हमारे ख़ानदान से है. वो स्वामी के वास्ते हमें क्या भी हंडे आते, सोचो हफ्ते हफ्ते में भी आते रहते. हमारे बड़े में आते थी, उसके बाद में हमें आते थे. बड़े में बोले तो हमें ऐसा करना. ఇక్కడ పరమత సహనం అనేది పరిణమిల్లుతుంది అని చెప్పడానికి ఇక్కడ వచ్చినటువంటి ఇతర మతస్థులైన ముస్లింలు సోదర సోదరిమణులు అనేక మంది అన్ని మతస్థులు కూడా ఇక్కడికి రావడం, ఇక్కడ దర్శించుకోవటం నాకు ప్రత్యేకంగా చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ హనుమంతుల వారు క్షేత్రపాలకులు. తిరుమలలో వరాహస్వామి క్షేత్రపాలకులు ఏ విధంగా ఉంటారో అదేవిధంగా ఇక్కడ హనుమంతుల వారు క్షేత్రపాలకులు. ఇంకా ఏమంటే తర్వాత కృపాచార్యుల వారు తిరుమలకు వెళ్ళేటువంటి భక్తాదులందరూ కూడా తిరుమలకు వెళ్ళేటప్పుడు కానీ లేదా తిరుగు ప్రయాణంలో కానీ ఇక్కడ దర్శనం చేసుకున్నట్లయితే వాళ్ళు తిరుమల యాత్ర కంప్లీట్ అవుతుందనేసి ఆజ్ఞాపిస్తారు.